హలో సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో వెల్కమ్ టు వేదాంతు 8 9 10 ఛానల్. ఈ వీడియోలో మనము మన పేపర్ కరెక్షన్, మనం ఏదైతే రాసేస్తామో, మనం నార్మల్గా మనకి ఏదైతే ఉంటుందో మనము మన పేపర్ అయితే నీట్గా ప్రజెంట్ చేసి రాసిస్తాము. సో మనం రాసాక ఎలా మన పేపర్ కరెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, మన పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, దాని గురించి ఈ మొత్తం వీడియోలో నేను మీతో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనము చూడండి, ఎవరైనా టీచర్స్ ఎవరైనా కానీ ఎగ్జామినర్స్ ఎవరైనా కరెక్ట్ చేసేవాళ్ళు మ్యాక్సిమం మనల్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే చూడండి, మనము ఎవరైతే స్టూడెంట్ ఎగ్జామ్ ఇచ్చారో, పేపర్ ఇచ్చారో, రాశాడో, అతను సరిగ్గా కంప్లీట్గా అంటే ఏమీ పేపర్ రాయకుండా పేపర్లో బ్లాంక్గా పేపర్ వదిలేసి వస్తే అప్పుడు మాత్రం వాళ్ళ మైండ్లో అనేది వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది, ఈ అబ్బాయి అస్సలు ఈ అబ్బాయి ఆర్ అమ్మాయి ఎగ్జామ్లో అస్సలు సీరియస్గా లేరు, దే హ్యావ్ జస్ట్ రిటన్ ద ఎగ్జామ్ ఫర్ ద నేమ్స్ ఏ కానీ వచ్చేస్తుంది. సో ఒకటి ఏంటంటే, మనకు ఏమీ రాకపోయినా బెస్ట్ పని ఏంటంటే చదువుకొని వెళ్ళడం బెస్ట్ పని. మనకు రాకపోయినా ఏదో ఒకటి రాసి రావడం బెటర్. మనకు అన్ని క్వశ్చన్స్ వచ్చి ఒక్క క్వశ్చన్ రాదు, అదొక్క క్వశ్చన్ బ్లాంక్గా వదిలేయడం ఎందుకు? ఏదో ఒకటి మనం ఎన్ని క్వశ్చన్స్ చదువుంటామో అక్కడ ఏదో ఒకటి యాడ్ చేసేసి మనం రాసేస్తే బాగుంటుంది కదా, మనకు మార్క్స్ కూడా వచ్చేస్తాయి. కదా. సో మనము రాసిన పేపరు టీచర్స్ ఏ మైండ్ సెట్తో కరెక్ట్ చేస్తారు, అసలు ఎలా కరెక్ట్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటి, నార్మల్గా ఫస్ట్ పాయింట్ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అని అంటారు. కానీ హ్యాండ్ రైటింగ్ మరీ అంత ముత్యాల్లాగా మీకు రాయడం రాకపోయినా నీట్గా ప్రెజెంటబుల్గా, అంటే లైన్కి పారాగ్రాఫ్కి మధ్య కొంచెం స్పేస్ వదిలేసి, అండ్ క్వశ్చన్కి మధ్య స్పేస్ వదిలేసి, అండ్ వర్డ్కి మధ్య స్పేస్ వదిలి రాయడం, ఇంకా నీట్గా ప్రజెంట్ చేసేయడం, అంతా కలిపేసి కలగాపులగం లాగా రాయడం కాకుండా నీట్గా ప్రజెంటేషన్ అనేది మనం నీట్గా ఇచ్చి, హెడ్లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం మనం స్టిక్ పెన్స్తో అండర్లైన్ చేసి, ఇలా చేసి ఎప్పుడైతే మనం రాస్తామో ఆ కరెక్ట్ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో ఒకటి వచ్చేస్తుంది, పేపర్ మొత్తం ప్రెజెంటబుల్గా పేపర్ ఉందంటే లోపల కంటెంట్ కూడా చాలా బాగానే ఉంటుంది అని. ఇది మనం వాళ్ళ బ్రెయిన్నే ట్రిక్ చేస్తున్నట్టు అనమాట. సో అలా వాళ్ళకి ఒక ఐడియా అనేది మన గురించి వచ్చేస్తుంది. అండ్ మనకు ఏ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ మనం బాగా వస్తాయో ఆ క్వశ్చన్స్ మనం స్టార్టింగ్లోనే రాసామనుకోండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర చాలా బండిల్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్ చేయడానికి. అండ్ మన టీచర్స్ దగ్గర కూడా ఉంటాయి, చాలా పేపర్స్ ఉంటాయి. మనం నార్మల్గా ఇప్పుడు మనం essay 2 అయిపోయింది, కొంతమంది జరగబోతుంది, అండ్ కొంతమందిది ఇంకా అవ్వలేదు, కొంతమందిది ఈ రోజుతో అయిపోతుంది, మేబీ ఇప్పుడు అయిపోయింది ఈ వీక్తో. సో అలాంటి వాళ్ళకు అందరి కోసం ఈ వీడియో. ఇప్పుడు కాకపోతే మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎలా పేపర్ కరెక్ట్ చేస్తారో కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ కదా. సో చూడండి, ఎప్పుడైతే మనకు బాగా ఏ క్వశ్చన్స్ అయితే మనకు బాగా వస్తాయో ఆ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్లోనే అటెంప్ట్ చేస్తామో, వాళ్ళు ఏంటి కంటెంట్ మనకు జస్ట్ అండర్లైన్ చేసేసి, అన్ని చోట్ల అండర్లైన్ చేసేసి, నీట్గా కీవర్డ్స్ అవన్నీ హైలైట్ చేసేసి, కానీ లోపల కంటెంట్ లేకపోతే ఏం లాభం చెప్పండి? లోపల కంటెంట్ ఉండడం కూడా చాలా చాలా అవసరం కదా. మరి అవసరమే కదా, లోపల కంటెంట్ ఉండడం కూడా చాలా అవసరం. ఆ కంటెంట్ లేకపోతే జస్ట్ హైలైట్ చేసేసి, మార్క్ చేసేసి, కలర్ టైప్స్ ఆఫ్ స్టిక్ పెన్స్ యూజ్ చేసినా ఏమీ లాభం ఉండదు. మనం అవన్నీ ఒక రీజనబుల్గా యూజ్ చేయాలి. జస్ట్ ఏదో చేస్తున్నాం అనేలాగా హైలైట్ చేసేయడం అన్ని చోట్ల, అలా మరి ఎక్కువ పేపర్ని కలర్ఫుల్ కూడా చేసేసామనుకోండి, అది డిగ్నిఫైడ్గా అంత ప్రజెంటబుల్గా కనిపించదు. సో నీట్గా ఉండేలాగా మనం చేస్తాము కదా. ఎప్పుడైతే మనము వచ్చిన క్వశ్చన్సే మనకు బాగా పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్సే మనం స్టార్టింగ్లో రాసేసామనుకోండి, స్టార్టింగ్లో రాసేసి అప్పుడు
ఎగ్జామినర్ ఏమనుకుంటాడు కరెక్ట్ చేసే తను టిక్ చేసుకుంటూ వాళ్ళకు చాలా ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు చాలా పేపర్స్ కరెక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే స్టార్టింగ్లోనే బాగా మీరు రాసేస్తారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారు, స్టార్టింగ్లోనే కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఆ స్టార్టింగ్లోనే ఒక ఇంప్రెషన్ అనేది మీ మీద ఒక ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఏంటి, ఈ అబ్బాయి ఆ అమ్మాయి చాలా బాగా చదువుకున్నట్టున్నారు అండ్ అందుకే ఎగ్జామ్లో చాలా బాగా ప్రజెంట్ చేశారు, కంటెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా రాశారు, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ రాశారు, ఇంకా హైలైట్ చేశారని ఒక మైండ్ సెట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఎలా, ఈ పేపర్ నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నా, ఈ అమ్మాయి ఆర్ అబ్బాయి పేపర్ లైక్ హీఈస్ ఇంటెలిజెంట్, హీఈస్ అ గుడ్, బాగా చదువుతాడు అని ఆ ఇంప్రెషన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో వాళ్ళు కొన్ని చోట్ల మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఇంకోటి డయాగ్రామ్స్ కూడా వేయడం, డయాగ్రామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అదంతా వాళ్ళకు పేపర్లో ఎప్పుడైతే కనిపిస్తుందో వాళ్ళకు ఒక ఐడియా మీ గురించి, మిమ్మల్ని చూడకపోయినా మీ పేపర్ని చూసి ఒక ఐడియా అనేది వాళ్ళకు వచ్చేస్తుంది, ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది. డయాగ్రామ్స్ ఉన్నాయి అండ్ స్టిక్ పెన్స్తో క్లీన్గా నీట్గా అండర్లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అండ్ కంటెంట్ కూడా బాగా స్టార్టింగ్లోనే బాగా రాసేసాము అంటే అప్పుడు వాళ్ళొక ఓవర్ వ్యూ ఐడియా ఏమొచ్చేస్తుందంటే ఈ అమ్మాయి ఆర్ అబ్బాయి చాలా బాగా చదివే అబ్బాయి అని, వాళ్ళ అబ్బాయి ఆర్ అమ్మాయి అని వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీ పేపర్లో ఎక్కడైనా మీరు సరిగ్గా రాయలేదు ఆర్ బ్రీఫ్గా రాశారు, అలా రాసినుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సరే ఇక్కడే కదా స్టార్టింగ్ నుంచి బాగా రాసేసారు అనుకొని వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు, వాళ్ళు కంటిన్యూ చేసేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంప్రెషన్, మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా, అది లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ కూడా. స్టార్టింగ్లోనే ఎప్పుడైతే మీ ఇంప్రెషన్, మీరు క్వశ్చన్స్ ఒక ఫ్లోలో వాళ్ళు ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా రాస్తామంటే ఈ మార్క్స్ ఈ క్వశ్చన్కి అవుట్ ఆఫ్, ఈ క్వశ్చన్కి అవుట్ ఆఫ్, ఈ క్వశ్చన్కి అవుట్ ఆఫ్, అలా వేసుకుంటూ అలవాటులో వాళ్ళకి ఏమవుతుందంటే మీరు కిందికి వచ్చే క్వశ్చన్స్, తర్వాత క్వశ్చన్స్ ఏవైనా మీరు కొంచెం అటు ఇటు అంత పర్ఫెక్ట్గా స్టార్టింగ్లో క్వశ్చన్స్ రాసినంత పర్ఫెక్ట్గా రాయకపోయినా అటు ఇటుగా రాసినా కూడా మీకనేది మనకనేది వాళ్ళకనేది వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతుంది. లైక్ ఓకే అయినా అని అక్కడ కూడా వాళ్ళు మనం వాళ్ళని ట్రిక్ చేస్తున్నట్టు అక్కడ కూడా. ఎలాగంటే స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా రాసాం కాబట్టి ఇంకా వాళ్ళ ఆ బ్రెయిన్తోనే కరెక్ట్ చేసేస్తారు. ఇంకా మనం తర్వాత లాస్ట్లో అటు ఇటు కొంచెం రాసినా కూడా అంత వాళ్ళకనేది అంత ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ మైండ్ సెట్తోనే కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా మనకు బోర్డ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే, మనకు బోర్డ్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుందంటే నార్మల్గా మనము రాసుంటాం కదా పేపర్ మొత్తం, ఆ పేపర్స్ మొత్తం కట్టలుగా తీసుకెళ్ళి కొన్ని డిస్ట్రిక్ట్స్కి, ఇప్పుడు మనం ఈ డిస్ట్రిక్ట్లో రాస్తాం కదా ఎగ్జామ్, ఆ పేపర్ ఈ డిస్ట్రిక్ట్స్ టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళే కరెక్ట్ చెయ్యరు. మిగతా అదేం చేస్తారు, ఒక ఏరియాని బట్టి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, కట్టలుగా ఆ పేపర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి కొన్ని, అందుకే మనం రాసిన డిస్ట్రిక్ట్లోనే మన పేపర్ కరెక్ట్ అవుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఇదంతా ఈ మాల్ ప్రాక్టీసెస్ అవన్నీ ఇది చేయడానికి ఎంత అవుతుందో అంతవరకు దాన్ని స్టాప్ చేయడానికి ఇదంతా. సో వేరే డిస్ట్రిక్ట్లోకి మనం పబ్లిక్ ఎగ్జామ్స్ మనం ఏదైతే రాస్తామో ఆ పేపర్స్ అన్నీ వేరే డిస్ట్రిక్ట్స్లోకి బండిల్స్గా వేరే ప్లేసెస్లోకి షిఫ్ట్ చేస్తారు. అక్కడ న్యూమరస్ టీచర్స్ ఉంటారు అండ్ వాళ్ళందరూ, ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎలా కూర్చొని డెస్క్ మీద రాశారో సేమ్ వాళ్ళు కూడా అలానే కూర్చొని ఎగ్జామ్ పేపర్స్ అనేటివి బండిల్స్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్స్ పక్కన పెట్టేసుకొని కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ చేసేటప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ అదంతా ఏదైతే ఉందో మీరు స్టార్టింగ్లో ఫిల్ చేసేసి ఉంటారు కదా, అవన్నీ చూసి వాళ్ళు కూడా కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఏమవుతుందంటే అక్కడి వరకు సో అక్కడి వరకు ఏమవుతుందంటే మన పేపర్ షీట్స్ తీసేసుకొని కరెక్ట్ చేస్తారు. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు
స్టార్ట్ చేస్తారా కరెక్షన్. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థియరీ సెక్షన్ మనకి ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేయడమే స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడ మనం చూడండి థియరీలో వీ కెన్ మనకు పర్ఫెక్ట్గా అంత రాయకపోయినా థియరీలో మనం కొంచెం ఎస్కేప్ అనేది అవ్వగలము. ఆ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా డ్రా చేసో కరెక్ట్ చేసే అతని మైండ్ సెట్ని మనము తిప్పగలము, కొంచెం ట్రిక్ చేయగలము. బట్ బిట్స్లో 1 మార్క్ ఆన్సర్స్లో మనం ట్రిక్ చేయలేము. ఎందుకంటే అవి ఎలా అంటే బుల్లెట్ లాగా అలా కనపడిపోతాయి. 1 షాట్ అని అంటాం కదా, ఒక్క షాట్కే. సో అవి అలా క్లియర్గా కనపడిపోతాయి. మనం మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లో ఎప్పుడైతే మనం ఆప్షన్స్ రాస్తామో ఆ ఆప్షన్స్ మనము అవన్నీ కనపడిపోతాయి కదా అక్కడికక్కడే. ఎందుకంటే అక్కడ ఏమంత థియరీ పార్ట్లో మనం మిక్స్ చేసి రాయడానికి అంతగా ఏమీ ఉండదు. సో అక్కడికక్కడే కనపడిపోతుంది ఆ పాయింట్. అందుకు మనం ఏం చేయాలి, మనము ఎంత అవుతే మీరు థియరీ దగ్గర ట్రిక్ చేయగలరు, బట్ ఈ బిట్ పేపర్లో మనము ట్రిక్ చేయలేము కరెక్ట్ చేసే అతన్ని. అందుకు ఇవన్నీ ఎంత ట్రిక్స్ యూజ్ చేసినా కూడా మనకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు అలా కరెక్ట్ చేసేస్తారు మీ పేపర్స్. అదే ఇందాక చెప్పినట్టుగానే సేమ్ మన నార్మల్ ఎగ్జామ్స్లో ఎలా జరుగుతుందో ఫస్ట్ స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా రాస్తే ఇంకా బాగా స్టిక్మెన్స్ అవి ఇవి యూజ్ చేసి కొంచెం కలర్ఫుల్గా హైలైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ పెన్సిల్తో డయాగ్రామ్ వేసుకుంటూ పోతే, సో అలా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది, అంతా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. ఏంటి వాళ్ళ మైండ్ సెట్లో క్రియేట్ అయిపోతుంది. సో ఈ పేపర్ మొత్తం అంటే ఈ పేపర్ రాసిన అబ్బాయి ఆర్ అమ్మాయి చాలా బాగా రాశారు ఆర్ కొంచెం ఫీలింగ్ వాళ్ళ బ్రెయిన్ అనేది అలా అయిపోతుంది అనమాట. చాలా మంచి మేబీ ఒక చెప్తారు కదా మనము బ్రైట్ స్టూడెంట్ లాగా వాళ్ళ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. సో అలా మొత్తం కరెక్షన్ చేసేసాక అండ్ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. అండ్ ఆ OMR షీట్ ద్వారా మనకి రిజల్ట్స్ అనేవి దాని బేస్ మీద మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో పేపర్ మొత్తం కరెక్షన్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ పేపర్ కరెక్షన్ జరిగేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఏంటి, హ్యాండ్ రైటింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డయాగ్రామ్స్ అండ్ బయాలజీలో ఫిజిక్స్లో ఫార్ములాస్ రాసి ఆ ఫార్ములాస్కి బాక్స్ వేయడం మర్చిపోద్దండి. ఫిజిక్స్లో, మ్యాథ్స్లో అండ్ కెమిస్ట్రీలో ఎక్కడైతే రియాక్షన్స్ అవసరమో ఆ రియాక్షన్స్ రాయడం మర్చిపోద్దండి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు చూడండి మ్యాథ్స్లో మనకు ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫార్ములాని బాక్స్ వేయడం, దాన్ని హైలైట్ చేయడం. అండ్ కెమిస్ట్రీలో మనకు రియాక్షన్స్ చాలా అవసరం. బయాలజీలో కూడా కొన్ని ఫోటోసింథసిస్ రియాక్షన్స్, రెస్పిరేషన్ ప్రాసెస్కి సంబంధించిన రియాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ బాగా రాయండి. అండ్ ఒక బాక్స్ వేస్తే ఏంటంటే హైలైట్ చేసినట్టుగా ఉంటుంది, అది కనపడిపోతుంది. ఒకవేళ మీరు రియాక్షన్ రాసినా కూడా అదంతా కలిసిపోయి ఉందనుకోండి, అప్పుడు ఏంటి కొంచెం కలగాపులగంలాగా అనిపిస్తుంది. అది నీట్గా ఉందనుకోండి, పారాగ్రాఫ్కి మధ్యలో స్పేస్ వదలండి. ఎప్పుడైతే మనము అర్థం అవ్వని విధంగా అండ్ మన ఇంగ్లీష్ కూడా సింపుల్గా పెట్టండి. అంత కాంప్లెక్స్ ఇంగ్లీష్ యూజ్ చేయడం అక్కర్లేదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అంత కాంప్లెక్స్ ఇంగ్లీష్ యూజ్ చేయనక్కర్లేదు. ఆన్సర్స్ రాసేటప్పుడు సింపుల్గా మీకు ఏ ఇంగ్లీష్ వస్తుందో ఇదంతా మీరు ఎప్పుడు చేయగలరు, మగ్గప్ చేయకుండా ఓన్గా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఆన్సర్ని మోడిఫై చేసుకోగలము. అదే మనము బట్టి కొట్టామనుకోండి, అక్కడ ఏముందో అదే మనం రాసేస్తామా, అంత ఎగ్జాక్ట్గా మనకు గుర్తుంటుందా? మనం ఏం చేస్తాము, సెంటెన్సెస్ అటు ఇటు అయిపోతాయి. సో ఆ సెంటెన్సెస్ మ్యాచ్ అవ్వవు. ఎప్పుడైతే ఇన్విజిలేటర్ చెక్ చేసుకుంటూ మీది చదువుతూ లైన్ బై లైన్ కరెక్ట్ చేస్తారో అప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా లేకపోతే అప్పుడు ఆన్సర్ మీద మంచి ఇంప్రెషన్ రాదు. సో మీకు బేసిక్ సింపుల్ ఇంగ్లీష్ ఏదైతే వస్తుందో యాక్చువల్లీ కరెక్ట్ చేసే ఇన్విజిలేటర్ ఇంగ్లీష్ ఏమీ అంత హై లెవెల్లో ఉండదు. నార్మల్ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా మనం రాసుకుంటే చాలు, దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. సో అలా మనం రాసేసుకోవాలి. మనం సింపుల్ టర్మ్స్లో పెట్టాలి ఏదైనా. అండ్ మనకు ఎప్పుడైతే డెఫినేషన్స్ అవి ఇవి అడుగుతారో 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఏది అడిగారో ఆ పాయింట్ బై పాయింట్ రాసేస్తే అప్పుడు వాళ్ళకి అది ఉందనుకోండి, మెయిన్గా ఏది అడిగారో క్వశ్చన్లో ఆ ఆన్సర్ ఉందనుకోండి, వాళ్ళు టకా అని మీకు మార్క్స్ వేసేసుకొని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది కాకుండా మీరు
ఎక్కువ సోది. చాలామంది పిల్లలు చేసే తప్పేంటంటే సోది పేజీల కింద చెత్త హ్యాండ్ రైటింగ్‌తో పేజీల కింద మీరు ఎంత రాసినా కూడా ఏం లాభం ఉంది? ఇన్విజిలేటర్ మైండే దొబ్బుతుంది ఆ హ్యాండ్ రైటింగ్‌ని చూసి. ఇంకా అంత లాంగ్ పేజెస్ ఎవ్వరు ఏ ఇన్విజిలేటర్ కూడా, ఏ ఎగ్జామ్ కరెక్టర్ కూడా చదవరు. అంత లాంగ్ పారాగ్రాఫ్స్ రాసేసుకుంటూ మీకు క్వెషన్‌లో ఏది అడిగారో మీరు అది రాయాలి. రాసేటప్పుడు సబ్ హెడ్డింగ్స్ పెట్టేస్తే అప్పుడు ఆ సబ్ హెడ్డింగ్స్ కూడా మీకు మార్క్స్ ఆల్మోస్ట్ పడిపోతాయి. ఎందుకంటే ఈ సబ్ హెడ్డింగ్స్ ఈ క్వెషన్‌కి రిలేటెడ్ ఈ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయంటే అక్కడ మీకు ఇంకా ఈ టాపిక్ కంటెంట్, ఈ రిలేటెడ్ కంటెంటే ఉందని తెలిసిపోతుంది. సో అలా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని, ఒకటి హ్యాండ్ రైటింగ్, ఒకటి ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కంటెంట్ రాయొద్దండి. మీ టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసే అతను కూడా తన బ్రెయిన్ దొబ్బుతుంది. ఏంది ఇంతుంది, ఎంత కావాలో అంత రాస్తే చాలు. ఇంకోటి, మీకు ఏవైతే మనము కొన్ని జెల్ పెన్స్ అయితే మనం అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే జెల్ పెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. జెల్ పెన్స్ యూజ్ చేస్తే వాళ్ళు కూడా మనుషులే కదా, వాటర్ తాక్కుంటూ. ఒకవేళ అలా జరిగినప్పుడు కొంచెం వాటర్ ఏదైనా పడడం, మనం ఎస్పెషలీ ఆప్షన్స్ రాసినప్పుడు బిట్ పేపర్లో మనం ఆప్షన్స్ రాస్తాము, అప్పుడు పడి అది స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అంతే ఇంకా అలా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మనము బ్రెయిన్లో పెట్టుకొని ఎగ్జామ్ రాస్తాము. అండ్ ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పటి నుంచి మీదేం లేదు. ఇప్పుడు మీ టీచర్స్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేయాలి. అది ఇప్పుడు అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎలా రాశారో ఎగ్జామ్స్ మీరందరూ బాగానే రాసుంటారు. బట్ ఒకవేళ మీకు బాగా రాయలేదు అని అనిపిస్తే మీ దగ్గర నెక్స్ట్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్కి మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకొని మరి ఈసారి నుంచి ముందుకెళ్దాము. అండ్ ఏ వీక్లో ఏ చాప్టర్స్ కావాలి, ఎలా ఫినిష్ చేయాలి, అదంతా మీరు నాకు ఒకటి మీ క్లాస్, మీ స్టేట్ అండ్ మీకు సిలబస్, బయాలజీ సోషల్ సిలబస్ ఏదైతే ఉందో అదంతా మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు చాలా వీడియోస్లో దీని గురించి అడుగుతున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీకు ఏ క్లాసెస్ కావాలంటే ఆ క్లాసెస్ వస్తాయి. దానికి మీరు 3 థింగ్స్ చేయాలి. ఒకటి స్టేట్, అండ్ తర్వాత సిలబస్, అండ్ బయాలజీ అండ్ సోషల్ సిలబస్ ఏదైతే ఉందో ఇది మొత్తం రాయండి. అండ్ క్లాస్, ఈ 3 థింగ్స్ మీరు రాసి కమెంట్లో పెట్టేశారనుకోండి, అదంతా డేటా కలెక్ట్ చేసుకొని ఐల్ ప్రిపేర్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో మనం పక్కగా ప్లాన్ క్రియేట్ చేసుకొని మరి ఈ వచ్చే ఎగ్జామ్స్లో, ఇప్పుడు చూడండి మనకు పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుందో, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనకి ఇన్విజిలేటర్ మైండ్ సెట్ అండ్ మనకు పేపర్ కరెక్ట్ చేసే మైండ్ సెట్, అతని మైండ్ సెట్ కూడా మనకు తెలిసిపోయింది కదా, ఎలా వాళ్ళు ఏ మైండ్ సెట్తో కరెక్ట్ చేస్తారు అనేది కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మన మీద ఏముందంటే ఎలా చదవాలి అనేది ఒక్కటి మన చేతుల్లో ఉంది. అది మొత్తం మీరు సిలబస్ అదంతా, స్టేట్ అదంతా రాసేసారనుకోండి, ఒక పక్కా ప్లాన్ క్రియేట్ చేసేసుకుందాం. ఆ పక్కా ప్లాన్ క్రియేట్ చేసేసుకొని ముందుకెళ్దాం, సరేనా? సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ అండ్ సోషల్ బోత్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.